గోధుమ పిండితో అట్లయితే రెడీ చేశానండి. 1 కప్పు గోధుమ పిండి, దానికి సరిపడా చక్కెర, కొంచెం ఉప్పు వేసేసి మనమైతే గోధుమ అట్లయితే రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్లో ఏదో ఒకటి కావాలంటుంటారు కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా తొందరగా రెడీ అయ్యే గోధుమ అట్లయితే చేసేసి పిల్లలకైతే పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. గోధుమ అట్లు వేసేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చిందండి. గోధుమ అట్లు కానీ వేరే దోశలు కానీ ఏవైనా సరే, చపాతీ కానీ మనం కాల్చేటప్పుడు ముందుగా వేసినప్పుడు ఒకలాగా కాలుతుంది, మళ్ళీ దాన్ని తిరిగేసినప్పుడు ఇంకోలా కాలుతుంది. అలా ఎందుకు కాలుతుందో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తెలీదు. మీరైతే ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.